హలో గైస్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ విత్ వివేక్. హిసాబ్ బరాబర్ మూవీ రివ్యూ చూసేదానికన్నా ముందు మనమైతే 100 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం. సో మీకు వీలైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక ఈ హిసాబ్ బరాబర్ మూవీ అయితే G5లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. రన్ టైం వచ్చేసి 1 hour 50 minutes ఉంటుంది. ఇక ఈ మూవీ యొక్క ప్లాట్ లైన్ ఏంటంటే, హీరో పేరు రాధాశర్మ. ఈయన యొక్క డూ బ్యాంక్ అనే బ్యాంక్ అకౌంట్లో 27 రూపీస్ తక్కువ ఉంటాయి. సేమ్ ఇలానే ప్రజలందరి అకౌంట్లలో కూడా స్కామ్ జరుగుతుంది అని తెలుసుకుంటాడు. ఇక దాని తర్వాత మన హీరో ఏం చేశాడు, ఈయన ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశాడు అనేదే స్టోరీ లైన్. ఇక ఓవరాల్గా మూవీ ఎలా అనిపించింది అంటే, వాళ్ళు చూపించాలి అని అనుకున్న స్కామ్ మంచిదే, కానీ మూవీ అయితే మాత్రం చప్పగా వెళ్తుంది. అంటే ఎటువంటి హై మూమెంట్స్ ఉండవు, ఏమాత్రం కూడా ఎంగేజింగ్ ఉండదు మూవీ. ఇలా ఎందుకు అనిపించింది అనేది పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. ముందుగా అయితే పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. వీళ్ళు ఏదైతే స్కామ్ను చూపించాలి అనుకున్నారో ఆ పాయింట్ మంచిదే. దానివల్ల ప్రజల్లో కూడా ఇలాంటి స్కామ్స్ జరుగుతాయి అని ఒక అవగాహన వస్తుంది. ఈ మూవీని చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ప్రతి రూపాయి ముఖ్యమే అని తెలుసుకుంటారు. ఇంకా దాని తర్వాత శర్మకి అతని కొడుక్కి మధ్య ఉన్న బాండింగ్ని బాగా చూపించారు. పర్ఫార్మెన్సెస్ వైజ్ మాధవన్ గారు ఎప్పట్లాగానే చాలా న్యాచురల్గా చేశారు. మిగతా వాళ్ళందరూ కూడా బాగా చేశారు. ఇక డబ్బింగ్ అయితే కొన్ని క్యారెక్టర్స్కి సెట్ అయింది, కొన్ని క్యారెక్టర్స్కి సెట్ అవ్వలేదు. ఇక ఓవరాల్గా ఓకేష్గా ఉంది డబ్బింగ్ అంతే. ఇక ఈ మూవీ యొక్క నెగిటివ్స్ ఏంటంటే, మూవీ స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ వరకు కూడా ఏమాత్రం ఎంగేజింగ్గా ఉండదు. దానికి తోడుగా స్లో నరేషన్. ఇక దాని తర్వాత శర్మ మరియు అతని భార్య విడిపోతారు. అంటే ఎందుకు విడిపోతారు అనేది మనం అర్థం చేసుకోవాల్సిందే తప్ప వాళ్ళు సీన్స్ రూపంలో చూపించరు. ఇంకా ఒక అతను వచ్చి శర్మ దగ్గరికి, మీరు మీ కొడుకు జాగ్రత్త సార్ అని వార్నింగ్ ఇస్తాడు. అంటే ఆ వార్నింగ్కి ఈ మూవీలో జస్టిఫికేషన్ అయితే జరగలేదు. మరి ఎందుకు అలాంటి వార్నింగ్స్ ఇవ్వడం ఊరికే. ఇక తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే, ఈ మూవీలో బీజింగ్కి అయితే పెద్ద స్కోప్ ఏమి ఉండదు, బట్ ఉన్న చోట్ల కూడా పెద్దగా ఏం వినపడలేదులేండి. ఇక ఈ మూవీ యొక్క రేటింగ్ వచ్చేసి ఇది నా వరకు మాత్రమే 2 out of 5. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.